ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. 42% ఇస్తాన్న కాంగ్రెస్ పార్టీ అది ఇవ్వకుండానే ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. దీనిపైన బీసీ సమాజ్గా మీ స్టాండ్ ఏంది? నమస్కారం అన్న. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్లుగా 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తామని మాట చెప్పి ఈరోజు మాట మరిచి మళ్ళీ ఈరోజు 17.08%తో ఈరోజు ఎలక్షన్లకు పోతుంది. దీన్ని మొట్టమొదటిగా మేము బీసీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు విలమ రాజ్యాన్ని కూలదొలి రెడ్డి రాజ్యం రావాలనే ఒక ఆలోచనతో ఆ రోజు బీసీలను మధ్యలో ఒక పావుగా వాడుకొని బీసీలను ఆత్మవంచనకు గురి చేసి బీసీలను మోసం చేసి శాతగాని హామీలు ఇచ్చి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా చేస్తామని మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు 17%తో ఎన్నికలు కూడా ఏ విధంగా జీర్ణించుకోవాలో ఈరోజు బీసీ సమాజం మొత్తం ఆలోచిస్తుంది. ఇంకోటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఆ రోజు కులగణన సర్వే చేసి తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసి జీవోలు చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేసి అసలు రకరకాల కుయుక్తులు ప్రకటించి కుయుక్తులు చేసి దాదాపు 2 సంవత్సరాలు కాలయాపన చేసి ఈరోజు మళ్ళీ పాత పద్ధతితో కాకుండా పాత పద్ధతితో వెళ్తూ గతం కన్నా ఇంకా తగ్గించి ఈరోజు 10% తగ్గించి ఎలక్షన్లు కూడా ఏ విధంగా చూడాలో అర్థం కాని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ సమాజానికి కల్పించింది. మేము ఒకటే ఈరోజు బీసీ సమాజ్ తరఫు నుంచి కానీ బీసీ సంఘాల తరఫు నుంచి కానీ ఒకటే చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా బీసీల నుంచి మాత్రం తగిన గుణపాఠం తప్పదని మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నాలు అవన్నీ ఒట్టివేనా? ఖచ్చితంగా వాళ్ళు ఆ రోజు మేము ఆర్డినెన్స్ ఇచ్చిన రోజు మేము చెప్పినాం, మీ పూలాభిషేకాలు పాలాభిషేకాలు బంద్ చేసుకోండి, మీరు ఏదైతే తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెడితే తప్ప దీనికి చట్టబద్ధత ఉందని మేము ఫస్ట్ నుంచి చెప్తే ఉన్నాం. ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దాని మీద అవగాహన ఉంది. అయినా బీసీలను మోసం చేయాలని ఒక తలంపుతో మాత్రం ఆ రోజు శాతగాని హామీ ఇచ్చి రాజు ఎన్నికలకు పోయి ఆ రోజు బీసీల అభిమానాన్ని చూడగానే అధికారంలోకి రావడం జరిగింది. దీంట్లో మేము ప్రధానంగా మంత్రిమండలిలోని బీసీలందరూ రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రులతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఒకానొక సందర్భంలో మేము 42% లేని ఎన్నికలే జరపము, ఖచ్చితంగా బీసీలకు ఏమైతే హామీ ఇచ్చినామో హామీని స్పష్టంగా అమలు చేసిన తర్వాత ఎన్నికలకు పోతామని ప్రకటించడం జరిగింది. ఈ రోజు వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలోని బీసీ సమాజానికి వీళ్ళు ముఖం చూపెడతారో అర్థం కాని పరిస్థితి ఉంది. మేము ఇటువంటి ఈ రోజు మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా ఈరోజు బీసీ సమాజం బీసీ సంఘాలు కానీ ఉద్యమాన్ని ఆపే పరిస్థితి లేదు. గ్రామాన బీసీలకు జరిగిన అన్యాయాన్ని మాకు జరిగిన ఆక్రోశాన్ని మేము ఖచ్చితంగా బీసీ సమాజం ముందర పెడతాము. రేపు భవిష్యత్తులో ఏ విధంగా అధికారంలోకి రావడానికి బీసీ సమాజం మొత్తం పనిచేసిందో రేపు మేము అధికారం నుంచి గద్దె దించడానికి దానికన్నా 3 అంతల రేట్లతో ఈరోజు ముందుకెళ్లి మేము భవిష్యత్తు ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తాం. మేము కాంగ్రెస్ కు మాత్రం ఒకటే చెప్తున్నాం, మీరు మోసం చేసినందుకు ఈరోజు మీరు బీసీ సమాజానికి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే చేతగానే అమలు ఇచ్చి ఈరోజు ముందుకు పోయినందుకు. అయితే నిన్న ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ పైన ఒక కామెంట్ చేసినారు, కేవలం 3,000 కోట్ల నిధుల కోసమే ఈ ఎన్నికలకు వెళ్తుంది అని. వాస్తవమే. మేమేమంటామంటే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు కాలయాపన చేసి 3,000 కోట్ల బడ్జెట్ గురించి ఆలోచిస్తుంది తప్ప 2.5 కోట్ల మంది బీసీల గురించి ఎందుకు ఆలోచించట్లేదో ఒకసారి సమాధానం చెప్పాలి. మేము డీకే అన్న గారు కూడా కొన్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి మీకు గవర్నర్కు పంపించిన తర్వాత రాష్ట్రపతికి పంపించింది కదా, మీరు అధికారంలో ఉన్నారు, మీరు దాన్ని షెడ్యూల్లో పెట్టి మీరు పార్లమెంట్లో దాని గురించి చర్చించి మీరు 8 మంది ఎంపీలు ఈరోజు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, మీరు పార్లమెంట్లో ఆ బిల్లు గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు వరకు మీరు ప్రధానమంత్రిని ఒప్పించండి. మీరు తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈరోజు బీసీ బిల్లు విషయంలో 42% రిజర్వేషన్ విషయంలో మీరు పార్లమెంట్లో ఎందుకు మీరు కొట్లాడలేదో సమాధానం చెప్పాలి. అటువంటి సమాధానం చెప్పకుండా ఈరోజు బడ్జెట్ కొరకు కాంగ్రెస్ ముందుకుపోయింది అని మేము ఏమంటామంటే ఏ పార్టీ కూడా చిత్తశుద్ధి లేదు. బీజేపీ వాళ్ళ ఉనికిని కాపాడుకునికి వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళ ఉనికిని మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ కూడా గత ఎన్నికల్లో వాళ్ళు ఉన్నదాన్ని తగ్గించేసి వాళ్ళు ఎన్నికలకు పోయారు. ఈ రోజు వాళ్ళు వచ్చి మేము ఏదో బీసీ ఉద్యమాన్ని మళ్ళీ మా వంతుగా మేము చేస్తున్నాం. వీళ్ళు అందరూ కూడా 3 ప్రధాన పార్టీలు బీసీలను ఇబ్బంది గురి చేసినవే. ఎవరు కూడా ఆ బీసీ 42% రిజర్వేషన్ లో చిత్తశుద్ధి మాత్రం లేదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కులగణన చేసింది, బయట పెట్టలేదు ఆ వివరాలను. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా కులగణన చేసింది, ఆ వివరాలు కూడా బయట పెట్టలేదు. అదేనా నేను ఏమంటే ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకొరకంటే వాళ్ళు చేసిన కులగణన రిపోర్ట్ బయటకి ఇస్తే బీసీ సమాజం జనాభా ఎంత ఉందో తెలిసిపోతుంది, ఎంతమంది ఉన్నో లెక్క వెళ్తారు. కాబట్టి వీళ్ళకు లెక్క తగ్గినట్టు వీళ్ళకు ఆర్థికంగా రాజకీయ సామాజికంగా
వాళ్ళకు వాటా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళందరూ దాపెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎన్నికల హామీలుగా 42% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయినా సమాజానికి బయటికి చూపెడతాం అనుకున్నాం, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మిగతా పార్టీల బాటలోనే పయనించి ఈరోజు బీసీ సమాజాన్ని మొత్తాన్ని మోసం చేసిందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మరి చివరికి మరి బీసీల పరిస్థితి ఏంటి రాజకీయంగా? ఒకటే చెప్తున్నా, ఈ రోజుతో ఆగింది కాదు, ఇది ఖచ్చితంగా ఉద్యమం గ్రామీణ స్థాయికి తీసుకెళ్తాం. జరిగిన అన్యాయాలను అన్నింటినీ వాళ్ళకు స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో తీసుకెళ్లి రేపు బీసీ సమాజం మొత్తం చైతన్యంతో ఏదైతే రిజర్వేషన్ స్థానాల్లో కూడా ఈసారి బీసీలను నిలబెట్టి గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే మాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మేము సమాజం ముందర ఉంచుతాం. సమాజం నిర్ణయానికి అనుగుణంగా రేపు వెళ్ళి మెజార్టీ రేపు లోకల్ బాడీస్ లో మెజార్టీ బీసీ ఈరోజు గెలవబోతున్నాం.